ఏంటి? మల్లన్న దేవుడు జూద మాటలో తన ఒంటి మీద బట్టలు సైతం ఓడిపోయిండా? ఎస్, అవును. మల్లన్న దేవుడు కంచివేరు పట్నం పోయిన తర్వాత ఆ 7 బలిజరాజులు నా చేతి కిందికి ఎట్లా రావాలని 7 వేషాలు కట్టి చూపిస్తాడు. మొదటగా సవలక్ష ఆవుల మంది వేసి ఆవుల కాసేటోళ్ళ వేషం కడతాడు. ఈ ఆవుల యొక్క సప్పుడును ఆ బలిజరాజులు శవన పెట్టి అందులో బలిజరాజు వాళ్ళు ఉన్నటువంటి ఆ భవంతిని ఎక్కి చూస్తాడు. చూసేవరకల్లా సవలక్ష ఆవుల మంద లోపల ఒక్కడే మన మల్లన్న దేవుడు కనిపిస్తాడు. వాడు దబా దబా కిందికి దిగి అన్నలారా ఎక్కంచెలో ఎవడో పూరడొచ్చిండు, సవలకు చావుల ముంద కొట్టుకుని వచ్చిండు. వీళ్ళు దుర్బుద్ధితోనే ఆలోచిస్తారు. ఆ బలిజరాజులు వాడు ఉన్నది ఒక్కోడు, మనం 7 ఉన్నాం, వాడిని ఇరుగమరుగు చంపి మన ఆవులన్నీ మన దొడ్లే కట్టేసుకుందాం అన్నా అని అంటాడు. అందులో ఒక బలిజరాజు ఏమంటాడంటే, వారి నువ్వు పాగటి రేచుక్కులోనివి, ఆవుల మంద అంటున్నావు, ఎన్నెల్లేంది ఆవుల మందకి ఇప్పుడు ఎందుకు వస్తారని వాని మాట నమ్మక ఇంకొక రాజును ములక కూడా ఎక్కిపిస్తారు. ఈ ఇంకొక రాజు పోయే వరకల్లా భగవంతుడు ఈ వేషం బంద్ చేసి ఇంకో గొర్రెల మంది వేషం కడతాడు. వాడు వచ్చి గొర్రెల మంది ఉన్నది అని అంటాడు. ఇక వీడేమో ఆవులని నువ్వేమో గొర్రెలు అంటున్నావు, మీ ఇద్దరు మాట నమ్మతలేరని ఇంకొకరిని వెళ్తారు. ఈడు పోయే వరకల్లా గాజులేసం కడతాడు. ఇంకొకరిని వెళ్తారు. వాడు పోయే వరకల్లా మట్టి వేషం కడతాడు. ఇంకొకరికి